గోలోక బృందావనంలోని గోపికలు రాధాకృష్ణుల సేవ చేసి వారందరూ రాధాకృష్ణుల గీతాలను, వారి ప్రేమను, ప్రేమ రసాన్ని భక్తి రసంతో కలిపి భక్తి ప్రపత్తులతో పాడుకోసాగారు. ఆనందంగా నాట్యం చేస్తూ తన్మయత్వంలో మునిగిపోయారు. అప్పుడు శ్రీకృష్ణుడికి ఒక కొంటె ఆలోచన కలిగింది. గోపికలందరినీ పరీక్షించాలని అనుకున్నాడు. వెంటనే రాధాదేవితో ఈ విషయం గురించి చెప్పి రాధాదేవి అనుమతిని తీసుకుని వారిని ఆట పట్టించటం కోసమని రాధామాధవులిద్దరూ అదృశ్యమైపోయారు. కొంతసేపు ఆటపాటలతో గడిపిన గోపికలు ఒకసారి రాధాదేవిని కూడా కలుసుకుని వద్దామని రాధాదేవి దగ్గరకు బయలుదేరారు. బృందావనమంతా వెతికినా అక్కడ రాధాదేవి కనిపించలేదు. పోనీ కృష్ణుడి దర్శనం చేసుకుందామని కృష్ణ దర్శనానికి వెళితే అక్కడ శ్రీకృష్ణుడు కనిపించలేదు. ఆ సరికి వారికి విషయం కొంతగా అవగతమై రాధామాధవులిద్దరూ అదృశ్యమైపోయారు. ఇది చాలా విచిత్రమైన సంగతి. మనకు కొంచెం కూడా తెలియనీయకుండా ఇద్దరూ ఇలా అదృశ్యమవ్వటం ఇదే మొదటిసారి అనుకుంటూ బృందావనంలోనే కాక గోలోకమంతటా తలా ఒకరుగా వెళ్ళి శ్రీకృష్ణ రాధాలను వెతకసాగారు. రాధాకృష్ణులు ఎక్కడా కనిపించకపోయేసరికి వారికి దుఃఖం పొంగుకుని వచ్చింది. రాధా కృష్ణ అంటూ ఏడుస్తూ అటు ఇటు పరిగిడసాగారు. కొంతమంది మూర్ఛిల్లారు. కొంతమంది కదలక బొమ్మలాగా ఉండిపోయారు. మరికొంతమంది చలనం లేని వారిలాగా చతికిల పడిపోయారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మారిపోయేసరికి వారి ప్రేమకు మెచ్చిన రాధాదేవి వారిని కనికరిద్దామని అనుకునే లోపే శ్రీకృష్ణుడు ఆమెను వారించి ఇంకా ముందు ఏం జరుగుతుందో చూద్దామని సైగ చేసి ఆపివేశాడు. గోపికల పరిస్థితిని దగ్గరుండి చాటుగా వారు అదృశ్య రూపంలో చూస్తూనే ఉన్నారు. కానీ వారి పరిస్థితికి శ్రీకృష్ణుడికి జాలి కలగకపోవటం చూసి రాధాదేవికి కొంచెం కినుక వచ్చింది. కానీ మాధవుని మాటను తోసిపుచ్చలేకపోయింది. మాధవ, కేశవ, మాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళని మీరు ఏ అపరాధం వల్ల ఈనాడు మాకు కనిపించకుండా అదృశ్యమైపోయారు అంటూ బాధపడుతూ పరిపరి విధాలుగా శోకంతో ప్రార్థిస్తూ ఉండగా వారిలోని ఒక గోపిక, పదండి, ఉదయం రాధా మాధవులను ఎక్కడ అందరం కలిసి పూజించామో అక్కడికే వెళ్ళి పూజకి అన్ని ఏర్పాట్లు చేద్దామంటూ బయలుదేరదీసింది. ఏమనుకున్నారో అలాగే గోపికలందరూ ఆవిడ వెంట నడిచి పూజకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. రాధా మాధవులు కూర్చునే సింహాసనానికి ఇరువైపులా నిలచి కొంతమంది వింజామరలు వీచసాగారు. కొంతమంది అప్పుడే పితికిన పాలను తీసుకువచ్చి నైవేద్యంగా పెట్టారు. కొంతమంది వెన్నను, మధువును తీసుకుని వచ్చారు. పూజకు అన్నీ సిద్ధం చేసి తులసి దళాలను, పూలమాలలను రాధామాధవుల కోసం సిద్ధంగా చేసి వారి కోసం ప్రార్థన చేయసాగారు. అంతే, ఆ మరుక్షణంలో అక్కడ నిలవలేక ముందుగా రాధాదేవి ప్రత్యక్షమైంది. రాధాదేవి లేకపోతే ఇంకా మన కృష్ణుడేం చేస్తాడు? అతను కూడా రాధాదేవి పక్కన చేరాడు. ఇద్దరినీ కలిసి గోపికలు చాలా ఆనందించి తగు రీతిగా పూజించి పూలమాలలు వేసి సంతోషపెట్టారు. భూలోకంలో శ్రీకృష్ణుడిగా అవతారం ఎత్తటానికి కూడా గోపికల సహాయాన్ని పొందిన శ్రీకృష్ణుడు ఇలా వారికి చెప్పకుండా అదృశ్యమై ఒక కొంటె లీలను నడపటం రాధాదేవికి కొంచెం కినుకను తెప్పించినా ప్రేమతో మన్నించి ఇది కూడా గోపికలకు వారి భక్తికి ఒక పరీక్ష అని తలచి కొరకొరా శ్రీకృష్ణుని వైపు చూసింది. ఆయన ముఖంలో చిరునవ్వు, ప్రశాంతత తప్ప ఏ విధమైన వికారము ఆవిడకు కనిపించలేదు. అప్పుడు రాధాదేవి మనసులో ఇలా అనుకున్నది, నన్నే పరీక్షించటానికి వెనకాడని శ్రీకృష్ణుడు గోపికలను కూడా ఎలా వదులుతాడు అనుకుంటూ చిరునవ్వు నవ్వుకున్నది.